ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातम् सहागणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्ता नमोऽस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ముందుగా భక్తులందరికీ కూడా నా యొక్క హరే కృష్ణ తెలియజేస్తున్నాను. పరాభక్తి మాతాజీకి నా యొక్క దండవత్ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చారు మాతాజీ, చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ మీకు. హరే కృష్ణ. సో జన్మాష్టమి రానున్నది, ఒక నెల రోజుల టైం ఉంది, 4 weeks ఉంది టైము. సో జన్మాష్టమికి ముందు మనం ఏం చెయ్యాలి? సో ఇప్పుడు మనందరికీ కూడా, మనందరి కోసమే మాతాజీ ప్రత్యేకమైనటువంటి క్లాసుల్ని మాతాజీ గారు ఏర్పాటు చేశారు. సో జన్మాష్టమికి ఇంత ముందుగా మనం ఎందుకు ఈ కృష్ణ లీలని మనం చర్చించుకోవాలి అనే సందేహం మనలో రావచ్చు. సో ఇప్పుడు దక్షిణాయనం చాతుర్మాస్యం అనేది జరుగుతుంది. ఈ చాతుర్మాసం అనేది 4 నెలల్ని కలిపితే ఈ చాతుర్మాసం అనేది ఏర్పడుతుంది. శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, ఈ 4 నెలల్ని కలిపి చాతుర్మాస్యం అంటారు. ఈ చాతుర్మాసం అనేది చాలా చాలా విశిష్టమైనటువంటి మాసం అన్నమాట. సో మనం బ్రహ్మమాధవ గౌడీయ సంప్రదాయంలో మనం ఏదైనా ఒక వ్రతాన్ని చెయ్యాలి అనుకుంటే మనకి వైష్ణవాచార్యులు రికమెండ్ చేసినటువంటివి 2 వ్రతాలు. ఒకటి ఏకాదశి వ్రతము, 2 చాతుర్మాస వ్రతం అన్నమాట. సో ఈ చాతుర్మాస వ్రతంలోనే జన్మాష్టమి కూడా వస్తున్నది. సో చాతుర్మాసం వస్తోంది, మరి ఏం చేయాలి? చాతుర్మాసం యొక్క విశిష్టత ఏంటి అంటే, జూలై 21 నుండి చాతుర్మాసం మొదలైంది అండ్ నవంబర్ 17వ తారీఖు వరకు చాతుర్మాసం ఉంటుందన్నమాట. ఈ 4 నెలలలో భగవంతుడు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. సో భగవంతుడు యోగ నిద్రకు ఉపక్రమించడం అంటే మనలాగా తమోగుణ నిద్ర కాదు. మనం ఏం చేస్తాం? గురకలు పెట్టి నోరు తెచ్చుకొని మనం నిద్రపోతూ ఉంటాం. బద్ధకంగా, సోమరిపోతనంగా మనం నిద్రపోతూ ఉంటాం. మన నిద్ర లాంటిది కాదు భగవంతుడి నిద్ర. సో భగవంతుడి నిద్ర దేనికోసం అంటే, ఆయన మిగతా రోజుల్లో మనల్ని
నా భక్తులు వస్తారు అని. మొన్ననే జగన్నాథ రథయాత్ర అయిపోయింది కదా. సో జగన్నాథ రథయాత్రకు ముందు స్నానయాత్రలో భగవంతుడు జగన్నాథ స్వామి ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని నన్ను చూడటానికి ఎవరు వచ్చారా అని చెప్పేసి ఆయన అందరిని, మన భక్తులందరినీ కూడా, ఆయనకి రెప్పలు ఉండవు జగన్నాథ స్వామికి, బట్ జగన్నాథ స్వామి కూడా కృష్ణని. సో ఆయనకి రెప్పలు ఉండవు అనమాట, కళ్ళు కూడా మూసుకోకుండా పెద్ద పెద్ద కళ్ళతోటి ఆయన మనల్ని చూస్తూ ఉంటారనమాట. ఎవరు వచ్చారు నా భక్తులు నన్ను చూడటానికి అని చెప్పి. సో అలా ఈ చాతుర్మాసంలో భగవంతుడు ఏం చేస్తారంటే యోగ నిద్రలో ఉండి ఆయన నా భక్తులు నా దగ్గరికి రావటం కోసం, మనం ఇప్పుడు భగవంతుడికి దూరం అయిపోయి ఉన్నాం, మళ్ళీ మనం భగవంతుడి యొక్క సంబంధాన్ని పునరుద్ధరించుకొని భగవంతుడి దగ్గరికి చేరుకోవటం కోసం ఈ 4 నెలలు మనకి ఆధ్యాత్మిక పురోగతిని మనకి చక్కగా మనం ఈ 4 నెలలు ఆధ్యాత్మిక పురోగతికి మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో అలా ఎవరు ఉపయోగించుకుంటున్నారు అని భగవంతుడి 4 నెలల్లో మన పైకి మనల్ని చూడకుండా మన మనసులో పరమాత్మ రూపంగా ఉండి ఆయన మనల్ని చూడటం కోసం వస్తున్నారనమాట. సో ఈ 4 నెలల్లో మనం చక్కగా ఎవరైతే భగవంతుడి యొక్క నామాలను కీర్తిస్తారో, భగవంతుడి యొక్క కథలని, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలా విశేషాలని ఎవరైతే వింటూ ఆయనకి దగ్గరగా ఆయన సాంగత్యంలో ఉండి ఈ 4 నెలల్ని ఆధ్యాత్మిక వృద్ధి కోసం ఉపయోగించుకుంటారో వాళ్ళని ఆయన ఎక్కువగా చూస్తారట. సో అందుకోసం అని చెప్పి ఈ 4 నెలలు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ఈ జనరల్ గా అయితే ఈ చాతుర్మాసాన్ని సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు. సో మనకి 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఒకటి బ్రహ్మచర్యము, రెండవది గృహస్థాశ్రమం, అలాగే మూడవది వానప్రస్థము, 4వది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో ఉండే భక్తులు మహారాజస్ అంటాం మనం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చాతుర్మాస కాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయి అన్నమాట. సో వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు ఈ సన్యాసులు ఏం చేస్తారంటే ఒక చోట వాళ్ళు ఉండరన్నమాట. ప్రచారం కోసం వాళ్ళు ఊరూరు, గ్రామము, దేశాలు వాళ్ళు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ చాతుర్మాసం వచ్చింది అంటే ఈ సన్యాసులు ఏం చేస్తారంటే ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోతారు. ఎక్కడి వాళ్ళు అక్కడే నిలిచిపోయి అక్కడ తమ సాధన చేసుకుంటారనమాట. ఎందుకు అంటే సన్యాసులకి పాపం ప్రచారానికి వెళ్ళినప్పుడు తడిగా ఉంటుంది, అక్కడ భూమి అంత తడిగా ఉంటుంది. సో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి పాదయాత్ర చేస్తూ వెళ్ళటము, అక్కడ సరైన వసతులు లేకపోవటం అనేవి ఉంటాయి. వాళ్ళకి సాధనలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయి అక్కడ వాళ్ళ సాధన అనేది చేసుకుంటారు. సో ఇలా సాధన చేసుకుంటూ ఉంటారనమాట. సో సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళే చెయ్యాలంటే లేదు, గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళు కూడా చెయ్యొచ్చు. చూడండి, గృహస్థ ఆశ్రమం, గృహస్థ అంటే మనమే గృహంలో నివసించేవాళ్ళం. ఆశ్రమం అంటే ఏంటంటే కష్టపడటం. సో గృహంలో ఉండే వాళ్ళు కొద్దిగా కష్టపడి భగవంతుడితో తమ యొక్క సంబంధాన్ని పునరుద్ధరించుకోవటం కోసం ఈ యొక్క 4 నెలలు ఉపయోగించుకోవాలన్నమాట. సో చక్కగా కొన్ని నియమనిష్టలు ఉంటాయి, ఆహారంలో కొన్ని నియమనిష్టలు ఉంటాయి. మళ్ళీ ఎస్పెషల్లీ ఈ 4 మాసాలలో చక్కగా భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలా విశేషాలను చక్కగా వినాలి అని చెప్తారు. సో ఇలా వినాలి అని చెప్తున్నారు మాతాజీ. ఇలా ఎవరైనా విన్నారా? ఇలా వినటం వల్ల యూజ్ ఏంటి అని చెప్పి మీకు సందేహం రావచ్చు. సో ఇలా భగవంతుడి యొక్క నామాలని, నామ రూప గుణ లీలా విశేషాలని చక్కగా విని వాళ్ళు వైకుంఠ ప్రాప్తిని పొందినటువంటి భక్తులు ఉన్నారు. మనకి సందేహం రావచ్చు ఎవరున్నారు అలా అని. మీ అందరికీ తెలుసు ఎవరు అంటే నారదముని. సో నారదముని ఆయన జీవిత చరిత్ర మనం గమనించినట్లయితే నారదముని మొదటి
లైఫ్ టైంలో ఆయన ఉపబర్హనుడు అనేటువంటి ఒక గంధర్వుడు అనమాట. ఆయన చాలా బాగా పాడతారు. గంధర్వులకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే చాలా చక్కగా పాడగలుగుతారనమాట. ఆయన ఎప్పుడు కూడా చక్కగా మంచి మంచి పాటలు, కీర్తనలు పాడేవారనమాట. అయితే ఒకసారి ఆయన చాలా అందంగా ఉండేవారు. అందుకోసమని ఎప్పుడు కూడా గంధర్వ కన్యలు ఆయన చుట్టూతూ ఉండేవారనమాట. సో అయితే ఒకసారి ఆయన మద్యాన్ని సేవించి స్వర్గలోకంలో ఇంద్రుడు ఒక సభని ఏర్పాటు చేస్తారు. ఆ సభకి ఆయన మద్యాన్ని సేవించి ఆ గంధర్వ కన్యలను చూస్తూ హరినామ సంకీర్తనకి బదులు దేవతా సంకీర్తనని చేస్తారనమాట. సో ఇలా ఎప్పుడైతే ఆయన దేవతా సంకీర్తన చేశారో ఆ సభలో ఉన్నటువంటి ప్రజాపతులకి, అలాగే ఆ సభలో ఉన్నటువంటి అష్టదిక్పాలకులు, ఇంద్రుడు, ప్రజాపతులు, ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా కోపం వస్తుందన్నమాట. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే సంకీర్తనం అనేది జరుగుతోంది అంటే అది కంపల్సరీగా హరినామ సంకీర్తనమే అయి ఉండాలి. అలా కాక దేవీ దేవతల యొక్క సంకీర్తనం అనేది జరిగింది అంటే అది అలా చేశారు అంటే అది సూత్ర లక్షణం అని చెప్తారనమాట. సో నువ్వు ఇలా ఒక సత్సభలో నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి ఓ ఉపపర్హణ నీవు ఒక శూద్రుడిగా జన్మించు అని చెప్పి చెప్తారనమాట. అలా శాపం ఇస్తారు ఇంద్రుడు. అలా శాపం ఇచ్చేసరికి ఆ శాపవశాత్తు నారద ముని ఒక శూద్రాణి అంటే ఒక సేవకురాలికి భర్త చనిపోయి విధవగా ఉన్నటువంటి ఒక శూద్రాణి గర్భంలో ఆయన జన్మించటం అనేది జరుగుతుందన్నమాట. ధవ అంటే భర్త, విధవ అంటే భర్త లేని వారు. భర్త లేని వారికి ఒక శూద్రాణికి ఆయన జన్మించటం అనేది జరిగింది. సో అలా జన్మించాడు. కానీ పూర్వజన్మ వాసనలు అనేవి ఉంటాయి కదా. సో ఆయన 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పటి నుంచి తన తల్లి చుట్టూనే తిరుగుతూ ఉంటారు, ఆవిడికి సహాయం చేస్తూ ఉంటారన్నమాట. సో తల్లి ఏంటంటే లక్కీగా ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఒక సేవకురాలిగా ఉంటారనమాట. ఒక బ్రాహ్మణుల ఇంట్లో వాళ్ళ ఇంట్లో సేవ చేస్తూ ఉంటారనమాట. అయితే ఒకసారి చాతుర్మాసం సందర్భంగా ఈ శూద్రాణి ఎవరింట్లో అయితే పనిచేస్తూ ఉంటారో ఆ బ్రాహ్మణుడి ఇంటికి సాధువులు వస్తారనమాట. చాతుర్మాస సందర్భంగా ఆ సాధువులు అక్కడే ఉండిపోతారు. ఆ 4 నెలలు అక్కడే వాళ్ళు తమ సాధనని కొనసాగించుకోవాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని అక్కడే ఉంటారనమాట. సో వాళ్ళు ప్రతిరోజు ఏం చేసేవారు, చక్కగా శ్రీకృష్ణ భగవానుడికి మంగళహారతి చేసేవారు. అలాగే వాళ్ళు చక్కగా కృష్ణ కథని, కృష్ణ లీలల్ని, కృష్ణ నామాన్ని జపిస్తూ ఉండేవారు. అలాగే కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే వాళ్ళు స్వీకరించేవారన్నమాట. సో అలా 4 నెలలు సాధన చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఈ మధ్యలో ఈ 4 నెలల్లో ఈ ఎప్పుడైతే కృష్ణ కథని చర్చించుకుంటూ ఉంటారో అప్పుడు ఆ చిన్న బాబు ఎవరైతే ఉపబర్హనుడు శూద్రాణి వాళ్ళ అబ్బాయిగా పుట్టాడు, అతను జనరల్ గా 5 సంవత్సరాల పిల్లలంటే ఆటల యందు ఆసక్తి ఉంటుంది. బొమ్మలు, బట్టలు, ఆటలు వీటి మీద ఆసక్తి ఉంటాయి. కానీ ఈ ఉపబర్హనుడికి ఈ సాధువులు చర్చించుకునేటువంటి భాగవత కథల మీద, భగవంతుడి యొక్క నామం మీద ఆయనకు రుచి ఎక్కువ. చక్కగా వాళ్ళతో పాటు కూర్చొని వింటూ ఉండేవాడు అనమాట. అలాగే వాళ్ళు తినగా మిగిలినటువంటి ఉచ్చిష్ట ప్రసాదాన్ని వాళ్ళందరూ సాధువులందరూ భోంచేసిన తర్వాత వీళ్ళు సేవకులుగా ఉన్నారు కదా. సో వీళ్ళ తల్లిగారు ఏం చేస్తారంటే మిగిలిపోయినటువంటి ప్రసాదం అంతా తీసి పక్కన పెడతారనమాట. పక్కన పెట్టిన తర్వాత ఆవిడ అడగమంటారు వాళ్ళ అబ్బాయిని, నువ్వు వెళ్ళి ఈ ప్రసాదం మనం తినచ్చేమో అడిగిరా అంటే ఈ ఉపబర్హనుడు అనేటువంటి శూద్ర బాలుడు ఏం చేస్తారంటే వెళ్ళి అడుగుతారు, ఓ సాధు పుంగవులారా మీ ఉచ్చిష్ట ప్రసాదాన్ని మేము స్వీకరించవచ్చా అంటే ఓకే మీరు తీసుకోండి అని చెప్తారనమాట. అలా ఈ 4 నెలలు ఆ శూద్రాణి బాలుడు ఇద్దరూ కలిసి ఆ సాధువులకి సేవ చేసి
వాళ్ళ నుండి చక్కగా ఎస్పెషల్లీ ఈ బాబు 5 ఇయర్స్ ఈ బాబు ఆ సాధువుల నుంచి చక్కగా విన్నాడనమాట. కృష్ణ లీలలు, కృష్ణ కథ ఇవన్నీ విని ఆ కృష్ణుడి మీద రుచి అనేది పెంచుకున్నారనమాట. సో భగవంతుడి మీద రుచి పెరగాలి అంటే ఫస్ట్ శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ అనేది ఉండాలి. తర్వాత సాధు సంఘ, ఇలా సాధువుల యొక్క సాంగత్యంలో భజన క్రియ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి అనర్థ నివృత్తి, అనర్థాలు, మనలో చాలా మాలిన్యాలు, కలుషితాలు, ఒక కాలుష్యం అనేది ఉందన్నమాట. ఏంటవి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం. ఈ కాలుష్యాల నుంచి, ఈ మలినాల నుంచి మనం బయటపడగలుగుతాము. భగవంతుడి పట్ల ఆకర్షణ అనేది పెరుగుతుంది. మనకి ఇప్పటిదాకా భగవంతుడి పట్ల ఆకర్షణ అనేది ఉండదు. సో భగవంతుడి పట్ల ఆకర్షణ కలగాలి అంటే ఇలా మొట్టమొదటి మనకు అసలు ఒక శ్రద్ధ అనేది కలగాలి భగవంతుడి మీద. అలాగే సాధుసంగ, భజన క్రియ, అనర్థ వివృత్తి జరిగిన తరువాత మనకి రుచి అనేది పెరుగుతుంది భగవంతుడి పట్ల, ఆయన నామం పట్ల, ఆయన యొక్క గుణాల పట్ల, కథల పట్ల మనకి ఆసక్తి అనేది పెరుగుతుంది. సో భాగవతంలో కూడా చెప్తారన్నమాట, శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తారు, తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శశ్వత్ మనసో మహోత్సవం. సో దీని అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క లీలలు ఎంతో రుచికరమైనవంట. ఆ రుచిని మనము ఆస్వాదించలేకపోతుంటాం. కారణం ఏంటి అంటే మనందరం బద్ధావస్థలో ఉన్నామన్నమాట. ఈ భౌతిక జగత్తులో బద్ధావస్థలో మనం చిక్కుకొని పోయి ఉన్నాము. భవరోగంతో బాధపడుతూ ఉన్నామన్నమాట. భవరోగం అంటే ఏంటి? భవ అంటే ఏంటి? పుట్టుక, పుట్టటము, మరణించటము. ఈ పుట్టుక మరణానికి మధ్యలో రోగగ్రస్తులవ్వటం, అలాగే మరణము, అలాగే ముసలితనంతో బాధపడుతూ ఉంటామన్నమాట. సో ఇలా మనము 84 లక్షల రకాల జీవరాశులలో తిరిగి కోటాను కోట్ల జన్మలు తీసుకొని భవ రోగంతో బాధపడుతూ బద్ధావస్థలో ఉన్నాము. సో అందుకోసమని మనము ఏం చేయాలి? ఔషధాన్ని తీసుకోవాలి. మనం ఏంట ఔషధం? కృష్ణ కథ, కృష్ణ నామం. అభిన్నత్వం నామనామినే. ఈ భౌతిక జగత్తులో భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి భేదం లేదు. అందుకోసమనే నామాన్ని మనం ఎప్పుడైతే జపిస్తామో, కృష్ణ కథని మనం ఎప్పుడైతే వింటామో మన మనసు అనేది పవిత్రం అవుతుంది అని చెప్తున్నారు. సో భగవద్గీతలో కూడా 18వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్తూ ఉంటారు ఏమని? యజ్ఞదాన తపశ్చైవ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదాన తపశ్చైవం పావనాని మనీషిణః. 2 సార్లు చెప్తారు యజ్ఞదాన తపస్సు అని. యజ్ఞము అంటే యుగధర్మమైనటువంటి ఈ యొక్క కలియుగంలో మనం చేయవలసినటువంటి యజ్ఞం ఏంటి అంటే సంకీర్తన మహాయజ్ఞం. హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపించటం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని ఎల్లప్పుడూ మనం జపిస్తూ ఉంటే మనం భగవంతుడి యొక్క సాంగత్యము తీసుకున్నట్లే అవుతుంది. భగవంతుడితో పర్సనల్ టచ్ లో ఉన్నట్టు అన్నమాట. సో అలాగే తపస్సు, ఎలాంటి తపస్సు చేయాలి మనం? ఏకాదశి తపస్సు, ఒక మంగళారతి ప్రతిరోజు చేయటం అనేది తపస్సు. ఈ చాతుర్మాస వ్రతాన్ని అవకాశం ఉన్నంతలో చేయటం అనేది ఒక తపస్సు. ఇలాంటి తపస్సులు మనం చేయాలని. సో ఇలాంటి తపస్సులు చేసేటప్పుడు అందులో భాగంగా భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలా విశేషాలని చక్కగా మనం వినాలి కూడా. సో అలా చెయ్యాలి. తర్వాత దానం, ఎలాంటి దానాలు చెయ్యాలి మనం? గోసేవ అనేటువంటి దానం చెయ్యాలి. వైష్ణవ సేవకి దానం అనేది ఇవ్వాలి. వైష్ణవ టెంపుల్స్ కి మనం దానం అనేది ఇవ్వాలి. పవిత్రమైనటువంటి దినాలలో మనము పవిత్రంగా మనము దానం అనేది చెయ్యాలన్నమాట. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందని చెప్తున్నారు?
పావనాని మనీషినః. ఇలా యజ్ఞదాన తపస్సులు అనేవి ఎన్నడూ విడవకూడదు, ఎప్పుడూ కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు, చేసి తీరవలసిందే అని కృష్ణుడు చెప్తున్నారన్నమాట. పావనాని మనీషినః, అవి మనిషిని పావనాన్ని పవిత్రుల్ని చేస్తాయి అంటున్నారు. సో పవిత్రుల్ని ఎలా చేస్తాయి? చెడ్డవాణ్ణి మంచివాడిగా తయారు చేస్తాయి, మంచివాణ్ణి మహాత్ముడిగా మారుస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ భగవంతుడి యొక్క నామాలని ఎప్పుడైతే మనం ఆయన మీద రుచిని పెంచుకొని ఆస్వాదించగలుగుతామో అప్పుడు రుచిని పెంచుకొని ఆస్వాదించడానికి ఒక ఔషధాన్ని మనం సేవించాలి. అది ఏంటంటే అది భగవంతుడి యొక్క దివ్య లీలలు అన్నమాట. దివ్య లీలలు నిరంతరం మనం వింటూ ఉండాలన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, పచ్చకామెర్లు ఉన్నప్పుడు రోగికి ఎవరైనా చెరుకు రసం ఇస్తారు. చెరుకు రసం అనేది తాగితే పచ్చకామెర్లు ఉన్న వాళ్ళకి తగ్గిపోతుందని చెప్తారు. కానీ రోగి పచ్చకామెరతో బాధపడేటప్పుడు చెరుకు రసం తాగితే అతనికి చేదుగా అనిపిస్తుంది, తాగలేడు. కానీ మెల్లిమెల్లిగా నెమ్మది క్రమక్రమంగా కొద్ది కొద్దిగా అతను సేవిస్తూ ఉంటే ఆ ఔషధాన్ని ఆ రోగం అనేది తగ్గిపోతుంది, అతనికి ఆ రుచి అనేది తెలుస్తుంది అన్నమాట. అలాగే మనకి భగవంతుడి పట్ల ఆకర్షణ లేకపోయినా గాని మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి ఇలాంటి భగవంతుడి ఆవిర్భావ దినోత్సవాల ముందు ఇలాంటి పుణ్యతిథులు వస్తున్నాయి అన్నప్పుడు మనం చక్కగా ఇలా మాతాజీ గారు ఏర్పాటు చేసినట్టు ప్రభువులు, సీనియర్ డివోటీస్ ఎవరైతే భగవంతుడి గురించి, భగవంతుడి లీలల గురించి వాళ్ళు చెప్తుంటారో వాళ్ళ నుంచి మనం ఎప్పుడైతే వింటూ ఉంటామో మన మనస్సు అనేది స్థుతి పడుతుంది. సో అలా ఈ నారదముని ఉపబర్హనుడు అనేటువంటి గంధర్వుడు అలా వింటూ ఉండేవాడు. 4 నెలలు అయిపోతాయి. ఆ సాధువులు, భక్తి వేదాంతులు ఎవరైతే ఆ బ్రాహ్మణుడి ఇంట ఉండి సాధన చేశారో వాళ్ళు ఇంకా వెళ్ళిపోదాం, ఇంకా మన ప్రచారానికి మనం వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆ బాబు వెళ్ళి ఏడుస్తాడనమాట. నాకు మీతో నేను వచ్చేస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళండి, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని ఏడుస్తారనమాట. అప్పుడు ఆ పిల్లవాడికి ఆ సాధువులు నచ్చ చెప్తారనమాట. అలా కాదు, మీ తల్లిగారికి నువ్వు ఒక్కడివే కదా, మీ తల్లిగారికి భర్త కూడా లేరు, కాబట్టి ఆవిడ ఉన్నన్ని రోజులు నువ్వు ఆవిడ యొక్క సేవ చెయ్యి, ఆవిడతో పాటే ఉండు, తర్వాత నువ్వు భగవంతుడి గురించి నువ్వు తపస్సు చేసుకుందు గాని అని చెప్పి ఆ పిల్లాడికి మంత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఆ సాధువుల నుంచి ఆ మంత్రాన్ని తీసుకొని ఈ బాబు చక్కగా ప్రతిరోజు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. కొద్ది రోజులకి అతని తల్లి గారు పూర్వకాలంలో ఏంటంటే ప్రతి ఇంటికి ఒక గోవుల యొక్క కోష్టం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక షెడ్ ఉండేదన్నమాట ఆవులకి. సో ఆవిడ ప్రతిరోజు ఈవినింగ్ ఆవుల నుండి పాలు తీసి ఆ పాలతోటి ఆవిడ తోడు పెట్టుకోవటానికి వాటికి తీసుకోవటానికి వెళ్తుందన్నమాట. సో అలా ఒక రోజు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాము కాటు వల్ల ఆవిడ మరణిస్తారు. అలా మరణించిన తర్వాత ఈ బాబు ఒంటరివాడైపోతాడు. ఒంటరివాడైపోయిన తర్వాత సాధువులు ఏదైతే మంత్రాన్ని ఇచ్చారో ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ గ్రామాలు, అడవి, అరణ్యాలు దాటి అతను జపిస్తూ ఉంటే అతనికి హృదయస్థ పరమాత్మ దర్శనం అనేది కలుగుతుంది. భగవంతుడు అతనికి దర్శనం ఇస్తారు. కానీ ఆ దర్శనం అనేది కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో అతను చాలా బాధపడతాడు. అయ్యో, ఇలాంటి దర్శనం మళ్ళీ నాకు ఎలా దొరుకుతుంది అని చెప్పి చాలా బాధపడతారనమాట. అతని బాధని చూసి భగవంతుడు ఆకాశవాణి రూపంలో వినిపిస్తారు. ఈ జన్మలో నువ్వు నన్ను చేరుకోలేవు, నెక్స్ట్ లైఫ్ లో నువ్వు నన్ను చేరుకోగలుగుతావు. సో ఆ సాధువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని నువ్వు చక్కగా జపించు అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలా ఈ నారదముని నెక్స్ట్ లైఫ్ లో ఈ బాబు నారదమునిగా వైకుంఠ ప్రాప్తిని పొందగలుగుతాడు. చూసారా ఈ చాతుర్మాసంలో. సో ఈ 4 నెలలు చక్కగా విన్నందువల్ల గంధర్వ లోకంలో నుంచి పతనమైపోయి భూలోకానికి పతనమైపోయినటువంటి ఆ గంధర్వుడు ఉపబర్హనుడు మళ్ళీ భూలోకంలో భగవంతుడి యొక్క
గుణ నామ రూప గుణ లీలా దివ్య లీలల్ని ఆయన చక్కగా భక్తుల నుంచి భక్తి వేదాంతుల నుంచి విని ఆయన మళ్ళీ వైకుంఠ లోకాన్ని చేరుకోగలిగారనమాట. సో ఈ 4 మాసాలలో మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క దివ్య లీలల్ని వింటామో మన హృదయం అనేది పవిత్రం అవుతుంది. అలాగే మన హృదయం అనేది పవిత్రమై మనకి వైకుంఠ ప్రాప్తి కలిగే అవకాశం అనేది ఉన్నది అని చెప్తున్నారు. సో భగవంతుడి యొక్క జన్మతిథి జన్మాష్టమి అనేది ఇక్కడ మనం భూలోకంలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా చక్కగా అభిషేకం చేసుకుంటాం, ఉయ్యాల సేవ అది చేసుకుంటాం. కానీ గోలోక బృందావనంలో ఈ సేవలు చేసుకోవటానికి కుదరదు. ఎందుకు అంటే గోలోక బృందావన ధామంలో ఆల్రెడీ భగవంతుడు అక్కడ టీనేజర్ గా యవ్వనవంతుడుగా ఉంటారు ఆయన. సో మనకి జన్మాష్టమి సెలబ్రేషన్ అనేది మనకి అదృష్టం. ఈ భూలోకంలో మనం చేసుకోవటం అనేది చాలా చాలా అదృష్టం అన్నమాట. సో ఇక్కడ మనం చేసుకుంటున్నాము అంటే మనం ఆ భావన ఆ మూడ్ అనేది మనలో చక్కగా పెరగాలి అంటే మనం చక్కగా ముందు నుంచే ఈ భగవంతుడి యొక్క లీలల్ని ఆయన దివ్య లీలని మనం వినాలన్నమాట. అలాగే భగవంతుడి గోలోకంలో భగవంతుడు చెయ్యని లీలలు ఏంటంటే రాక్షసుల్ని చంపటం. సో ఈ భౌమ బృందావనంలో ఈ భూలోకంలో భగవంతుడు రాక్షసుల్ని చంపటారు. అలాగే మనం భగవద్గీతలో కూడా మనకి ఈ శ్లోకం వస్తుంది 4వ అధ్యాయంలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు ఈ భూలోకంలోకి ఎందుకు ఆవిర్భవిస్తారు అంటే సాధువులని విశుద్ధ భక్తులకు ఆనందం ఇవ్వటం కోసం వస్తారు. వినాశాయ చ దుష్కృతాం దుర్మార్గులను శిక్షించటానికి వస్తారు. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని మళ్ళీ స్థాపించటానికి ఆయన ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని ఆయన చెప్తారు. సో ఈ విశుద్ధ భక్తులకి ఆనందం ఇవ్వటానికి వస్తారు. సో భక్తులు భగవంతుడి లీలల్ని చూసి ఎలా ఆనందిస్తారో అలాగే భగవంతుడు కూడా ఆ భక్తుల యొక్క ఆనందాన్ని చూసి ప్రతిస్పందించటానికి రెసిప్రొకేట్ అవ్వటం కోసం ఈ భూలోకంలో లీలలు చేయటానికి ఆయన వస్తారు. సో ఆ లీలల్లో ఎక్కువగా భూలోకంలో రాక్షసుల్ని చంపుతూ ఉంటారు. సో గోలోకంలో ఆధ్యాత్మిక జగత్తులో గోలోక బృందావనంలో రాక్షసులు ఉండరు. అక్కడ ఎల్లప్పుడూ కూడా మాధుర్య భావన అలాగే వాత్సల్య భావన ఉంటాయి అన్నమాట. వాత్సల్య భావన అయితే ఉంటుంది కానీ వాత్సల్య లీల అనేది ఉండదు అక్కడ. వాత్సల్య లీల అనేది ఉండదు అనమాట. సో అందుకోసమని భగవంతుడు ఈ భూలోకంలో ఈ లీలలు చేయటానికి వస్తారు, రాక్షసులను చంపటానికి వస్తారన్నమాట. అందులో ఒక లీల ఈరోజు మనం చర్చిస్తున్నాము, పూతన. సో భగవంతుడు చాలా మంది రాక్షసుల్ని సంహరిస్తారు. సో తన లీలల్లో భాగంగా ఆయన బకాసుర, అఘాసుర, అలాగే పూతన, దేణుకాసుర, వత్సాసుర, ఇలా చాలా మంది రాక్షసుల్ని ఆయన సంహరించడం అనేది జరుగుతుంది. సో భక్తి వినోద ఠాకూర్ చెప్తున్నారు, కృష్ణుడు ఏ రాక్షసులైతే చంపుతున్నారో ఆ రాక్షసులు మనలో ఉన్న ఒక్కొక్క అనర్థాన్ని రిప్రజెంట్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం పూతన వృత్తాంతాన్ని చర్చిస్తున్నాం. ఈ పూతన వృత్తాంతంలో ఈ పూతన మిథ్యా గురువుని రిప్రజెంట్ చేస్తున్నారు. సో మిథ్యా గురువు అంటే ఏంటంటే గురువుగా నటించటం. సో ఈ పూతన కూడా తల్లిలాగా ప్రేమగా నటిస్తున్నారు. సో అలాగే ఈ భౌతిక జగత్తులో కూడా చాలా మంది మేమే దేవుళ్ళము, మేమే గురువులము అని చెప్పేసేసి పైకి నటిస్తూ ఉంటారు. లోపల మాత్రం వాళ్ళకి భక్తి అనేది ఉండదన్నమాట. సో ఇలాంటి
వాళ్ళు అజ్ఞానంతో ఉంటారు, కానీ జ్ఞానం ఇస్తాము మేము అని చెప్పి వాళ్ళు సూడో గురువులని కొంతమంది ఉంటూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మనకేంటంటే శ్రీల ప్రభుపాద్ గారు చెప్తారు ఒకసారి, మీకు భక్తులు బాగా పెరగాలి అంటే మీరు చక్కగా ఉల్లి వెల్లుల్లి తినమని చెప్పండి, అట్లీస్ట్ మాంసం ఒక్కటి తినద్దని చెప్పండి, 16 గంటలు కాకుండా 1 గంట జపం చేస్తే చాలని చెప్పండి అని చెప్తారు శిష్యులు. అయితే శ్రీల ప్రభుపాద్ గారు చెప్పేవారు, ఒక్కళ్ళైనా సరే, ఒక్కళ్ళు భగవంతుడి భక్తి చేసే వాళ్ళు దొరికినా సరే నాకు ఫాలోవర్స్ ఏం అక్కర్లేదు, నాకు ఒక్కళ్ళు శుద్ధ భక్తులు దొరికినా చాలు అని చెప్పి ఆయన ఎల్లప్పుడూ కూడా ఈ నియమ నిషేధాలు అనేవి చెప్తూ ఉండేవారు. సో కానీ ఇప్పుడు ఏంటంటే మన కీర్తి కోసం, ప్రతిష్ట కోసం, మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంత పేరుంది అని చెప్పుకోవటం కోసం ఏది పడితే అది వాళ్ళు మీకు అనుకూలంగా ఏది ఉంటే అది చెయ్యండి, ఏం పర్వాలేదు అలా చెప్తూ ఉంటారన్నమాట. సో అదేంటంటే పాలల్లో ఒక్క చుక్క విషం కలిపితే ఆ పాలన్నీ ఎలా విషపూరితం అవుతాయో, ఈ సూడో గురువులు ఇలాంటి మిథ్యా గురువుల వల్ల ఈ జ్ఞానం అంతా కూడా కలుషితం అయిపోతుందన్నమాట. సో దీన్ని ఈ పూతన రిప్రజెంట్ చేస్తుంది అనమాట. పూతన కూడా ఎలా తల్లిలాగా నటిస్తున్నారు, ప్రేమతోటి, ఎంతో ప్రేమతోటి పాలివ్వాలి అని చెప్పేసి వచ్చింది, కానీ ఆవిడ ఇవ్వాలనుకుంటున్నది పాలు కాదు, విషం ఇచ్చి భగవంతుణ్ణి చంపాలని చెప్పి వస్తారనమాట. సో మనకి పూతన కథ ఉన్నప్పుడు మనకి ఏమనిపించాలంటే, మనం కూడా మనలో ఉన్నటువంటి ఈ మిథ్యా అహంకారము అనేది మనలో ఉంది, ఈ అహంకారాన్ని అనేది మనం కూడా తొలగించుకోవాలి, చంపేసుకోవాలి అన్నటువంటి భావన మనలో కూడా కలగాలి. సో ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలలు వింటామో అలాంటి భావనతోటి మనము అలాంటి ఒక సందేశాన్ని మనం తీసుకొని అది మన జీవితంలో మనం ఆచరించి మనం మళ్ళీ జన్మ అనేది లేకుండా చేసుకోగలగాలి ఈ యొక్క దివ్య లీలలు వినటం వలన. అండ్ ఈ యొక్క లీల చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజు గారికి సుఖదేవ గోస్వామి చెప్తారు, మనందరికీ తెలుసు. ఈ సుఖదేవ గోస్వామికి ఈ లీలలేని చాలా చాలా స్పెషల్. ఎందుకు అంటే సుఖదేవ గోస్వామి గారు ఎవరంటే చిలుక, రాధారాణి గారి చిలుక అన్నమాట. రాధారాణి యొక్క ఎడమ చేతిలో ఎల్లప్పుడూ ఆవిడని అంటి పెట్టుకొనే ఉండేవారు ఈ చిలక అన్నమాట. అయితే శ్రీమతి రాధారాణి ఎల్లప్పుడూ కూడా కృష్ణ కృష్ణ ఏ చిలుక కృష్ణ కృష్ణ అని చెప్పు అని చెప్పి అంటూ ఉండేవారు అనమాట. అయితే ఆ చిలుక కూడా కృష్ణ కృష్ణ అని చెప్తూ ఉండేదన్నమాట. అయితే కృష్ణ కృష్ణ అని ఇలా చెప్తూ ఉండటం వల్ల ఆ చిలుకకి కృష్ణుణ్ణి కూడా చూడాలి అని చెప్పి అనిపించి ఆ నందగ్రామంలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూడటానికి వెళ్తారు. సో ఇలా కొద్ది రోజులు కృష్ణుడి దగ్గర ఉన్న తర్వాత, అరే నేనేంటి కృష్ణుడి దగ్గర ఉన్నాను, నా బాస్ రాధారాణి కదా అని చెప్పి మళ్ళీ రాధారాణి దగ్గరికి వచ్చేస్తారనమాట. అలా రాధారాణి దగ్గరికి వచ్చేసినప్పుడు రాధారాణి అంటారు, నువ్వు కృష్ణుడి దగ్గరే ఉండొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే, లేదండి మీ సాంగత్యం వదిలి నేను వెళ్ళలేను అని చెప్పి అక్కడే ఉంటారు. కొద్ది రోజుల తర్వాత రాధాకృష్ణుల యొక్క లీలలు భూమి మీద ఇక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వైకుంఠ లోకానికి వెళ్ళిపోతూ ఉంటారో అప్పుడు ఈ చిలుక కూడా వెళ్ళిపోతూ ఉంటే రాధాకృష్ణులతోటి రాధా అంటారనమాట, నువ్వు ఇక్కడ కృష్ణ కథని ప్రచారం చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు అంటే, కృష్ణ కథని నేను ఎలా ప్రచారం చేస్తాను, నాకు ఎలా తెలుస్తుంది ఇక్కడ కృష్ణ కథ ఎవరు చెప్పుకుంటున్నారో అంటే, అప్పుడు రాధారాణి ఒక వరం ఇస్తారు, ఈ ముల్లోకాలలో ఎక్కడ కృష్ణ కథ చెప్పుకుంటున్నా కూడా అక్కడికి నీకు వెళ్ళే ప్రవేశం కలిగేటువంటి అవకాశము కలుగుతుంది, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటారు. సరేనని చెప్పి ఈ చిలుక ఇక్కడే ఉండిపోతుంది. ఒకసారి కైలాస పర్వతంలో
ఎప్పుడూ కూడా పార్వతీమాత శివుణ్ణి ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలా ఆధ్యాత్మిక ప్రశ్న అడిగినప్పుడు పార్వతీమాతకి శివుడు సమాధానం చెప్తూ ఉంటారు. ఒకసారి భాగవతాన్ని చెప్పమని అడుగుతారు పార్వతీమాత. అప్పుడు శివుడు భాగవతం చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు ఈ చిలుక కూడా కైలాసం పర్వతంలో పార్వతీమాతతో పాటు భాగవతాన్ని వింటూ ఉంటారు. అయితే శివుడు కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటారు, పార్వతీమాత వింటూ ఉంటారు. కొద్దిసేపటికి ఆవిడ నిద్రపోతారు. పార్వతీమాత నిద్రపోతే అప్పుడు ఈ చిలుక అనుకుంటుంది, అయ్యో శివుడు చెప్తూ ఉంటే పార్వతీమాత ఏంటి ఆయన కళ్ళు మూసుకొని ఉన్నారు కదా, వింటున్నాను అని హామీ ఇవ్వటం కోసం పార్వతీమాత ఊ కొడుతూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు పార్వతీమాత నిద్రపోతూ ఉంటే హామీ ఇవ్వలు కదా, ఊ అని ఎవరు కొడతారు, హామీ ఇవ్వలేరు కదా. అందుకని ఈ చిలుక ఏం చేస్తుంది, ఈ చిలుక స్వభావం ఏంటి, ప్రతి ఒక్కళ్ళని అనుకరించడం. సో పార్వతీమాత ఎలా అయితే ఊ ఊ ఊ అని చెప్పి హామీ ఇస్తారో అర్థం అలాగే తను కూడా ఊ ఊ అని చెప్పి శివుడు చెప్పేటువంటివి వింటూ ఉంటారన్నమాట. భాగవతం అంతా అయిపోతుంది. శివుడు కళ్ళు తెరిచి చూస్తే పార్వతీమాత నిద్రపోతూ ఉంటారు. మరి ఎవరు విన్నారు నేను చెప్పేటువంటి భాగవతం అని చూస్తే ఆయన చూస్తే ఈ చిలుక వింటూ ఉంటుంది అనమాట. సో అయ్యో ఇదేంటి చిలుక వింటూ ఉంది ఏంటి అని చెప్పేసి అంటే ఆయన భయం ఏంటంటే ఈ భాగవతం అనేది రహస్యమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అలా అది అపరాధం చేసి మిస్యూజ్ చేస్తారేమోనని చెప్పేసి భయం అన్నమాట శివుడికి. ఆ చిలుకను ఎలాగైనా చంపేసేయాలి అని చెప్పి ఆ చిలుక వెంట పరిగెడతారు. ఆ చిలుక కూడా భయపడి బద్రీనాథ్ లో అక్కడ ఒక గుహలో వ్యాసదేవుడు ఇక్కడ తన భార్య అయినటువంటి వితికకి భాగవతాన్ని చెప్తూ ఉంటే అక్కడికి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి దాక్కుంటుంది. అక్కడ కూడా వ్యాసదేవుడు వితికకి చెప్తూ ఉంటారు. వితిక నిద్రపోతూ నోరు తెరుచుకొని నిద్రపోతూ ఉంటే ఈ చిలుక వితిక నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా నోట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ఆ చిలుక ఆత్మ అనేది వితిక గర్భంలోకి వెళ్ళిపోతుంది. వితిక గర్భంలోకి వెళ్ళి ఒక శిశువుగా మారుతుంది. సో ఆయన్నే సుఖదేవ గోస్వామి అని అన్నాం. సో సుఖదేవ గోస్వామి మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి కదా, చిలుక రూపంలో ఉన్నారు, అంత భాగవతాన్ని విన్నారు. సో ఈ భౌతిక జగత్తులోకి బయటికి వస్తే ఈ మాయలో పడిపోతానేమో అని చెప్పి వితిక గర్భంలో 16 సంవత్సరాలు అలాగే ఉండిపోతాడనమాట. సో వ్యాసదేవుడు అంటారు, నా భార్య ఎన్ని రోజులు నిన్ను మోస్తుంది, నువ్వు బయటికి రా, ఇంకా చాలు, ఇన్ని రోజులు ఉన్నావు, ఇంకా చాలు అంటే అప్పుడు సుఖదేవ గోస్వామి లోపల నుంచే చెప్తారు, నేను రాను, నేను హ్యాపీగా ఇక్కడే జపం చేసుకుంటూ చక్కగా మీరు చెప్పేటువంటి కృష్ణలీలలు హ్యాపీగా వింటూ ఉన్నాను. నేను బయటికి వచ్చానంటే కృష్ణుడే చెప్పారు భగవద్గీతలో ఏమని, మమ మాయ దురత్యయ, నా యొక్క మాయను దాటటం అనేది దుర్లభం, అతి కష్టము అని చెప్పారు. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అంటారు. అంటే అప్పుడు వ్యాసదేవుడు అంటాడు, ఏం పర్వాలేదు, నేను హామీ ఇస్తున్నానంటే లేదు లేదు, మీరే మాయకు లోనయ్యి ఉన్నారు, నేను మీ మాటలు నమ్మను, సాక్షాత్తు కృష్ణ భగవానుడు వచ్చి చెప్పితే నేను వింటాను అని చెప్పి అంటారనమాట. అప్పుడు వ్యాసదేవుడు పాపం కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ద్వారకాకి వెళ్ళి కృష్ణుని పిలుచుకొని వస్తారనమాట. అప్పుడు కృష్ణుడు, నువ్వేం భయపడక్కర్లేదులే, ఈ భౌతిక జగత్తు మాయకు నువ్వేం అంటపడవు, నువ్వు బయటికి రా అని చెప్పి అంటారనమాట. సరేనని చెప్పి ఈ సుఖదేవ గోస్వామి బయటికి వస్తారు. బయటికి రాగానే ఎవ్వరి ముఖము, తల్లిగారి ముఖం, తండ్రి గారి ముఖార విందం, ఎవ్వరి ముఖము చూడకుండా ఆయన గబగబా 16 సంవత్సరాలు కదా ఆయన యవనవంతుడుగా ఉంటారు, గబగబా అరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. నడుచుకుంటూ వెళ్ళిపోయి నిరాకార బ్రహ్మం మీద ఆయన తపస్సు చేస్తూ ఉంటారన్నమాట. ఇలా నిరాకార బ్రహ్మం మీద తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు వ్యాసదేవుడు అనుకుంటారు, అదేంటి నా బిడ్డ నిరాకార బ్రహ్మం మీద తపస్సు చేస్తున్నారు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు కదా, ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క రూపాలని, ఆయన యొక్క గుణాన్ని, దివ్య లీలల్ని కదా మనం వినాలి, చాంటింగ్ చెయ్యాలి. నా కొడుకు ఏంటి ఇలా నిరాకార బ్రహ్మము అని చెప్పి ఏదో బ్రహ్మజ్యోతి అని చెప్పి అలా వెళ్ళిపోయి అలా ఏదో శూన్యంలో తపస్సు చేస్తున్నారని చెప్పి ఆయన ఏం చేస్తారంటే 2 శిష్యుల్ని పంపిస్తారు. 2 శ్లోకాలు చెప్పి 2 శిష్యుల్ని పంపించి,
నా బిడ్డ ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో, సుఖదేవ గోస్వామి ఎక్కడైతే తపస్సు చేస్తున్నారో ఆ తపస్సు చేసే ఆ ఆ ప్రాంతానికి దగ్గరలో ఆ చెట్లని నరుకుతున్నట్టుగా ఆ చెట్ల మీద కూర్చొని మీరు ఈ శ్లోకాలని చదవండి చాలు, మీరు ఇంకేం చెయ్యొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. సరేనని చెప్పి వీళ్ళిద్దరూ వెళ్తారనమాట. శిష్యులు ఇద్దరు వెళ్ళి, ఒక శిష్యుడు ఒక శ్లోకాన్ని చదువుతాడు. శ్రీమద్ భాగవతం 10వ స్కందము 21వ అధ్యాయము 5వ శ్లోకం. ఏంటది? బర్హాపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం విప్రద్వాసః కనక కపిశం వైజయంతి చ మాలా రంధ్రాన్ వేణోర్ అధర సుధయా పూరయన్ గోప బృందై బృందారణ్యం స్వపదరమణం ప్రవిశాత్ కీర్త కీర్తి. సో బర్హాపీడం అంటే భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని ఆయన వర్ణిస్తున్నారు. వ్యాసదేవుల యొక్క శిష్యుడు శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. నెమలి పింఛాన్ని శిరస్సు యందు ధరించి ఉన్నవారు, నటవర వపు. సో భగవంతుడు ఆయన కృష్ణుడు ఆయన చాలా ఎక్స్పర్ట్ గా నడుస్తున్నారు. ఆయన నడక అనేది ఒక డాన్సర్ లాగా, ఒక నాట్యం చేసినట్టుగా ఉన్నదట. సో అలా నడుస్తున్నారట ఆయన. అలాగే బిభ్రద్ వాసః కనక కపిశం. వాసః అంటే వస్త్రములు, కనక కపిశం అంటే బంగారు రంగులో, బంగారు వర్ణంలో ఉన్నటువంటి పసుపు రంగు దుస్తులని ధరించి ఉన్నారు భగవంతుడు. అలాగే వైజయంతి చ మాల. సో భగవంతుడు విజయమాల, వైజయంతి మాల అంటే బృందావన అరణ్యంలో 5 రకాల పువ్వులతో కూడినటువంటి మాల అది. సో ఏంటా పువ్వులు? కమల పువ్వు, తులసి ఆకులు, మందారం, కుందరం, పారిజాతం. ఈ 5 రకాల పుష్పాలతో తయారు చేయబడినటువంటి విజయమాలని వైజయంతి మాల అంటారు. ఈ మాలని ధరించి ఉన్నారట. అలా ధరించి ఉండి ఏం చేస్తున్నారు? రంధ్రాన్ వేణుర్ అధర సుదయ. సో భగవంతుడు తన యొక్క వేణువుని పట్టుకొని ఆ వేణువు లోపల ఉన్నటువంటి రంధ్రాలలో తన పెదవుల్ని ఆ వేణుకు ఆనించి ఆ రంధ్రాలలో నుంచి ఆయన పూరిస్తూ, ఆయన వాయిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. అలా వాయిస్తూ ఉన్నప్పుడు అమృతాన్ని కురిపిస్తున్నారు. అందులో నుంచి అమృతం లాంటి సంగీతం అనేది వస్తూ ఉందట. సో ఈ గోపబాలకులు కూడా కృష్ణుణ్ణి పొగుడుతూ నృత్యం చేస్తూ ఆయన వెనుక బృందారణ్యంలో ఆయన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. బృందారణ్యం స్వపదరమణం ప్రావిశాత్ కీర్త కీర్తి. అంటే బృందావన అరణ్యంలో కృష్ణుడి యొక్క పాద పద్మాలు కనిపిస్తూ ఉన్నాయట. ఆయన పాద పద్మాలు ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నాయో ఆ పాద పద్మాల మీద జీవరాశులు కూడా, లైక్ పశువులు కూడా ఆయన పాద పద్మాల మీదని తొక్కవట. అంత పవిత్రంగా చూసుకుంటారట వాళ్ళు. సో ఆ భగవంతుడి యొక్క పాద ముద్రలని వాళ్ళు మీద అడుగు వెయ్యకుండా చక్కగా ఆ పాద ముద్రలతోటి బృందావనాన్ని అంతా ఆయన పావనం చేస్తున్నారు అని చెప్పారనమాట. అప్పుడు వెంటనే సుఖదేవ గోస్వామి కళ్ళు తెరుస్తారనమాట. అరే, ఇంత అందంగా ఎవరున్నారు? ఇంత భగవంతుడు అంటే ఇంత అందంగా ఉంటాడా? ఇలాంటి రూపం ఉంటుందా? ఎవరితను తెలుసుకుందాము అని చెప్పి ఆతృత కలుగుతుంది. ఇంతలో ఇంకొక శిష్యుడు ఇంకొక పాట పాడతారు. వ్యాసముని చెప్తారు కదా 2 పాటలు పాడండి అనేసి. సో వ్యాసముని ఇంకొక పాట పాడతారు, అది కీర్తన చేస్తారు. అదేంటి? ఇది 3వ స్కందంలో 2వ అధ్యాయంలో 23వ శ్లోకం. అహో బకీయం స్తనకాలకూటం జిఘాంసయాపాయయతప్యసాధ్వి లేభే గతిముఖాత్సుచితాం తతోన్యం కంవాదయాళు శరణం వ్రజేమా. దీని అర్థం ఏంటంటే అహోబకీయం. సో అఘాసుర, బకాసుర అనేటువంటి వాళ్ళు 2 రాక్షస సోదరులు. వాళ్ళ చెల్లెలు, బకాసుర చెల్లెలే బకి, ఈవిడే పూతన అనమాట. సో ఈవిడ ఏం చేసిందంట? స్తనకాల కూటం, తన స్తనాల మీద విషం పూసుకొని వచ్చింది. జిఘాంసయ ఎలా వచ్చింది?
విపరీతమైన ద్వేషంతో, అసూయతో, భగవంతుణ్ణి చంపాలి అన్నటువంటి అసూయతో సయాపాయయ రప్య సాధ్వి, విశ్వాసహీనురాలు. తల్లి ఎప్పుడైనా పిల్లలకి పాలిచ్చి చంపుతుందా? సంపదు. కానీ విశ్వాసహీనురాలైనటువంటి ఈ బకి పూతన తన పాలు తాగించటానికి వచ్చినా, విషం పూసుకొని తన స్తనాల మీద భగవంతుడికి పాలు తాగించాలని వచ్చినా భగవంతుడు ఉచితం తతోన్యం గోలోక ధామంలో ఆవిడికి ధాత్రి స్థానాన్ని ఇచ్చారు. చంపటానికి ఎవరైతే వచ్చారో వాళ్ళకి కూడా గోలోకంలో ధాత్రి స్థానం ఇచ్చారా? ఇంత దయనీయంగా ఎవరున్నారు? ఇలాంటి వారి శరణాగతిని కదా తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళని కదా నేను ఆశ్రయించాలి అని చెప్పి అప్పుడు సుఖదేవ గోస్వామి కళ్ళు తెరిచి ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి అదే ఆ చెట్లని నరకడానికి వచ్చినటువంటి ఆ శిష్యులుగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎవరు మీరు? ఈ పాటలు ఎందుకు పాడుతున్నారు? ఎలా ఈ పాటలు మీకు ఎవరు నేర్పించారు అని అడిగితే, మా గురువు గారు నేర్పించారు, రండి మేము తీసుకెళ్తామని చెప్పి అంటారనమాట. అప్పుడు వ్యాసదేవుల దగ్గరికి వెళ్తారు, తండ్రి గారికి నమస్కారం చేస్తారు. నమస్కారం చేసిన తర్వాత అప్పుడు తండ్రి గారిని అడుగుతారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటే, నువ్వు నిరాకార బ్రహ్మాన్ని నువ్వు పూజిస్తూ ఉన్నావు, అది కరెక్ట్ కాదు, రా నీకు భాగవతం చెప్తాను అని వ్యాసదేవుల వారు సుఖదేవ గోస్వామికి భాగవతాన్ని చెప్తారు. ఈ భాగవతాన్నే పరీక్షిత్ మహారాజు గారికి సుఖదేవ గోస్వామి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలా ఈ పరీక్షిత్ ఇలా సుఖదేవ గోస్వామికి ఈ శ్లోకం అంటే, ఈ పూతన వృత్తాంతం పట్ల ఆయనకి ఆకర్షణ ఎక్కువ అనమాట. ఈ పూతన వృత్తాంతము 10వ స్కందంలో పూతన వృత్తాంతాన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్పేటప్పుడు సుఖదేవ గోస్వామి చాలా డీటెయిల్డ్ గా 42 శ్లోకాలలో ఆ పూతన ఎలా అందంగా తయారై వస్తుంది అనే విషయాన్ని కూడా ఆయన ఎంతో డీటెయిల్డ్ గా చెప్తారు. సో నంద మహారాజుకి తెలుస్తుందన్నమాట, కంసుడు ఆదేశాలను ఇచ్చారు, ఎక్కడైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో ఆ చిన్న చిన్న పిల్లలందరినీ కూడా సంహరించండి అని ఆదేశం ఇచ్చారు. కాబట్టి పూతన అనేటువంటి ఒక ఖేచర రాక్షసి, ఖేచర అంటే అర్థం ఏంటి? తన యొక్క రూపాన్ని అందంగా మార్చుకొని పిల్లల్ని ఎత్తుకుపోయి ఆకాశంలోకి ఎత్తుకొని పోయి వాళ్ళని సంహరించగలిగినటువంటి మంత్రగత్తె, మాయలు కలిగినటువంటి ఒక రాక్షసి అన్నమాట. సో అలాంటి రాక్షసి ఏదో వస్తున్నది అని చెప్పి ఆయనకి తెలుస్తుందట. ఆయనకి తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తారు, అయ్యో ఈ విపత్తు నుంచి, ఇలాంటి కష్టం నుంచి నన్ను నేను ఎలా బయటపడాలి అని చెప్పి ఆయన ఏం చేస్తారు, ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో నారాయణ శిల ఉండేది. సో ఆ శిలని పూజించేవారు అనమాట. సో ఆ శ్రీహరి పాద పద్మానికి శరణు చొత్తటం తప్పిస్తే నేనేమి చెయ్యలేను అని చెప్పి భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకొని ఆయన చక్కగా ఈ భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని ఆయన తీసుకుంటారనమాట. సో ఇలా కంసుడి యొక్క ఆదేశం పైన ఈ పూతన ఒక ఘోరమైన రాక్షసి ప్రతి గ్రామంలో, ఈ మధురకి దగ్గరలో ఉండేటువంటి అన్ని గ్రామాలలో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేసి తను వాళ్ళని గాల్లోకి తీసుకెళ్తుంది, చంపేస్తూ ఉంటుంది. అలాంటి క్షుద్ర విద్య తనకి బాగా తెలుసు అన్నమాట. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడి యొక్క నామము, కీర్తనము, శ్రవణము, కథాశ్రవణము ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఇలాంటి దెయ్యాలకి, భూతాలకి సమస్త ఉత్పాతాలు ఇవేమీ జరగవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో కానీ నందుడికి కృష్ణుడు అంటే అనురాగం కదా. సో అయ్యో భగవంతుడు కృష్ణుడికి ఏమవుతుందో అని చెప్పి ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉండేవాడు. అయితే ఒకసారి ఈ పూతన వెతుక్కుంటూ కృష్ణుడిని నంద మహారాజ్ గృహ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఒక అందమైన అబ్బాయి పుట్టారు వీళ్ళకి, ఇక్కడ
అందమైన అబ్బాయి ఉన్నారు అని తెలుస్తుంది. సో అందుకని తను కూడా ఏం చేస్తుంది, తన యొక్క రూపాన్ని మార్చుకొని చాలా చాలా అందంగా తయారై వస్తుంది అనమాట. ఎంత అందంగా ఉంటుందంటే సాక్షాత్తు లక్ష్మీదేవియే ఈ గోకులంలోకి అడుగు పెట్టిందా అన్నటువంటి ఆ అంత ఆకర్షితంగా, అలాంటి ఆలోచన వచ్చే విధంగా అంత ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. ఈ గోపికలు, యశోదామాత అందరూ అలాగే ఆవిడ వెంటే చూస్తూ ఉండిపోతారనమాట. సో ఎవరు ఆమెని అడ్డగించరనమాట. ఎవరు నువ్వు ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు అని చెప్పి అడ్డగించరనమాట. అది రాక్షసి చాలా స్వేచ్ఛగా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ లోపలికి ప్రవేశించి ఎక్కడైతే బాలకృష్ణుడు పడుకొని ఉండుంటారో సో ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన ఉయ్యాలో పడుకొని ఉంటారు. ఆయన చూడంగానే తనకు అర్థమైపోతుంది తను సామాన్య బాలుడు కాదేమో, నేను వధించగలనా లేదా అని చెప్పి అనిపిస్తుంది. కానీ అతన్ని చూసి ఒళ్ళోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తుంది. తను ఒళ్ళోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు కళ్ళు మూసుకుంటారనమాట. సో కళ్ళు మూసుకునేదాన్ని వైష్ణవాచార్యులు చాలా చాలా విధాలుగా వర్ణిస్తారనమాట. సో పూతన తనను చంపడానికి వచ్చింది కాబట్టి తన ముఖాన్ని చూడలేక భగవంతుడు కళ్ళు మూసుకున్నారని కొంతమంది ఆచార్యులు చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే పూతన చంపడానికి వచ్చింది, కానీ తనకి ఎక్కడో ఇతను సామాన్య బాలుడు కాదేమో, చంపగలనా అన్నటువంటి సందేహం వస్తుంది కదా. సో అలాంటి సందేహము రాకుండా ఆమెలో ప్రేరణ కలిగించడానికి, నేను చంపగలను, తీసుకొని వెళ్ళిపోయి చంపాలి అన్నటువంటి ప్రేరణ కలగటం కోసం ఆయన కళ్ళు మూసుకుంటారని చెప్తారు కొంతమంది. సో ఇలా అంతేకాదు తనని చంపడానికి వచ్చిన పూతనని తను చంపబోతున్నారని కూడా కృష్ణుడికి తెలుసు. సో అందుకని ఒక స్త్రీని, అలాగే ఒక బాలుణ్ణి గాని, స్త్రీని గాని, బ్రాహ్మణుడిని గాని, గోవుల్ని గాని జనరల్ గా చంపకూడదు అన్నటువంటి నియమం ఉంటుంది. కానీ ఈమెని చంపవలసి వస్తుంది కాబట్టి ఆయన కళ్ళు మూసుకున్నారు అని చెప్పి కొంతమంది వైష్ణవాచార్యులు చెప్తున్నారు. సో ఇలా ఆవిడ వచ్చి కృష్ణుణ్ణి తన ఒళ్ళోకి తీసుకొని కూర్చుందనమాట. జనరల్ గా వేదాల ప్రకారము, వేదానుసారం ప్రకారం 7 మంది తల్లులు ఉంటారు అని చెప్తారు. సో వాళ్ళల్లో ఒకళ్ళు జన్మనిచ్చినటువంటి తల్లి, గురుపత్ని, రాజపత్ని, బ్రాహ్మణ పత్ని, గోవు, దాది, భూదేవి. సో వీళ్ళందరినీ తల్లిగా భావించాలి మనం. కానీ ఈ పూతన ఏం చేసింది, దాదిగా అంటే ఒక ఆయాలాగా, ఒక పాలిచ్చేటువంటి ఒక తల్లిలాగా అలా వచ్చిందనమాట. వచ్చి ఈ కృష్ణుని సంహరించటానికి ప్రయత్నం అనేది చేసింది. మొత్తానికి కృష్ణుని ఒళ్ళోకి తీసుకుంది. తన మృత్యుని తనే ఒళ్ళోకి తీసుకున్నట్టుగా ఆవిడకి అప్పుడు తెలియదు. సో తెలుసుకోలేక ఆవిడ ఒళ్ళోకి తీసుకుంది. స్తనపానం చేయించాలని చెప్పేసి స్తనపానం చేయించటానికి ఆమె సంసిద్ధురాలు అవుతూ ఉంటుంది. కానీ యశోద గాని, రోహిణి గాని ఎటువంటి అభ్యంతరం చెప్పలేకపోతారు. ఎందుకంటే ఆమె సౌందర్యాన్ని చూసి ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి అని వాళ్ళు ఆ విధంగా చూస్తూ ఉండిపోతారట. తర్వాత ఆవిడ ఆ విషం పూసుకొని వచ్చినటువంటి తన స్తనంతో ఆ భగవంతుడికి ఆ పాలు తాగించడానికి ఆవిడ సంసిద్ధురాలు అవుతారు. సో ఎప్పుడైతే భగవంతుడు అలా పాలు తాగడం మొదలు పెడతారో ఆ రాక్షసి యొక్క ప్రాణాన్ని తాగటం మొదలు పెడతారు ఆయన. ఆ రాక్షసికి చాలా బాధ కలుగుతుంది. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు, నా పాలు తాగమాక అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ బయటకు పరుగు తీస్తుంది అనమాట. అలా పరుగు తీసిన తర్వాత ఆ పిల్లాన్ని గాల్లోకి తీసుకెళ్తుంది. ఆ గాల్లోనే ప్రాణాలు కలిసిపోతాయి. అలా ప్రాణం పోగానే ఆ యొక్క సుందరమైనటువంటి స్త్రీ రూపము కాస్త ఒక పెద్ద బ్రహ్మరాక్షసిగా ఆవిడ యొక్క నిజ రూపం అనేది బయటపడుతుంది. ఆ మహాకాయం అనేది నేలపై పడగానే ఆ మహాకాయం అనేది ఆ రాక్షసి యొక్క శరీరం అనేది 12 మైళ్ళ దూరం వరకు విస్తరించబడి ఉంటుందన్నమాట. సో ఆవిడ ఎప్పుడైతే ఆ బృందావన అరణ్యంలో పడిపోతుందో ఆ యొక్క వృక్షాలు అవన్నీ కూడా ఆవిడ శరీరం మీద పడి నలిగిపోతాయట. అంత పెద్దగా ఆవిడ విస్తరించబడి ఉంటుందన్నమాట.
ఆవిడ పడినప్పుడు ఆవిడ నోరు పెద్దగా తెరుచుకొని ఉంటుంది. ఆవిడ నాసికా రంధ్రాలు, నోరు అవన్నీ కూడా పెద్ద గుహల్లాగా అలా అనిపిస్తాయంట చూడటానికి. ఆవిడ జుట్టు చింపిరిగా రాగి రంగులో ఉంటుందట. కళ్ళు అంధకూపాలలాగా ఉంటాయట. దాని పొట్ట ఎండిపోయిన చెరువులాగా ఉంటుందట. ఇలా భీకరమైనటువంటి రూపంలో ఆ బాలకృష్ణుడు ఆ పూతన మీద ఆడుకుంటూ కనిపిస్తారట. వెంటనే యశోదమాత గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పూతన శరీరం పైన ఉన్నటువంటి కృష్ణుణ్ణి లేవనెత్తి తన ఒళ్ళోకి తీసుకొని ఆవిడ దిష్టి తీసి ఆవిడ మంత్ర జలంతో శుద్ధి చేసిందట. సో తర్వాత ఈ గోపికలకు అందరికీ అర్థమైందట, ఇది రాక్షసి అని చెప్పి. సరే, ఇంకా ఆవిడ మృతదేహాన్ని అందరూ కట్ చేసి కాలుస్తారట. అలా కాల్చినప్పుడు ఆవిడ శరీరంలో నుంచి మంచి వాసన వస్తుందట. ఎందుకంటే ఆవిడ భగవంతుడి యొక్క శరీరాన్ని ముట్టుకుంది కదా, ఆయన సాంగత్యాన్ని తీసుకుంది కాబట్టి ఆవిడ యొక్క శరీరం నుంచి మంచి వాసన అనేది రావటం మొదలుపెట్టిందంట. ఇది గమనించి బృందావన వాసులందరూ కూడా ఆశ్చర్యపోయారట. సో ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకోవాలి? సో సుఖదేవ గోస్వామి కూడా అనుకుంటారట, ఈ ప్రపంచంలో చాలా మంది అందంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ స్వభావం మాత్రం అంత అందంగా ఉండకపోవచ్చు. వికృతంగా, పొగరుగా, క్రూరంగా, కఠినంగా ఉండొచ్చు. కానీ ఇంకొంతమంది స్వభావం బాగున్నా అందంగా ఉండకపోవచ్చు. కానీ ఈ రెండింటి కాంబినేషన్ ఉన్నారు. కృష్ణుడి యొక్క రూపము చాలా అందంగా ఉంటుంది, అలాగే ఆయన స్వభావం, తనని చంపటానికి వచ్చినటువంటి రాక్షసి అయినటువంటి పూతనకి కూడా ధాత్రి స్థానాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆవిడ ఏదో ఇవ్వడానికి వచ్చింది కృష్ణుడికి. భగవద్గీతలో కూడా చెప్తారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తి పురుషతం అస్నామి ప్రయతాత్మన. భగవంతుడికి భక్తితోటి, ప్రేమతోటి ఏదైనా మనం సమర్పిస్తే ఆయన స్వీకరిస్తారు, నేను స్వీకరిస్తాను అని ఆయనే స్వయంగా చెప్పి ఉన్నారు. సో ఇక్కడ ఆవిడ విషం పూసిన పాలివ్వటానికి వచ్చింది, అయినా కూడా ఆయన అత్యంత కరుణతోటి, దయతోటి ఆవిడకి గోలోక బృందావనంలోటి ధాత్రి స్థానాన్ని ఇచ్చారు అని చెప్పి ఆయన చెప్పారు. ఇక్కడ ఆపేస్తున్నాను. సో భగవంతుడి యొక్క దివ్య లీలలు మనం ఎంత విన్నా కూడా మనకి రుచి అనేది మనం పెంచుకోవాలి, భగవంతుడి పట్ల ఆకర్షణ అనేది పెంచుకోవాలి. ఈ చాతుర్మాసం 4 నెలలు కూడా మనం చక్కగా యజ్ఞ దాన తప కర్మలు మనం చక్కగా చేసుకోవాలి. ఏ రోజు కూడా విడిచిపెట్టకూడదు వాటిని అని ఇక్కడ ఆపేస్తున్నాను. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద కి జై, శ్రీల గురుదేవ్ కి జై. నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. हरे कृष्ण. हरे कृष्ण. राधा माताजी, व्रजविलासिनी माताजी. Yes Mataji. Thank you Mataji. Thank you for that your association, first of all, for giving us all this, your wonderful association and your